పాఠం ఉద్దేశం తెలంగాణకు ఒక విశిష్టమైన చరిత్ర ఉన్నది. నాటి నుండి నేటి వరకు ఈ గడ్డపై పోరాడిన వీరులు, కవులు, రచయితలు, కళాకారులు ఎంతోమంది ఉన్నారు. నాటి తెలంగాణ పోరాటాన్ని కళ్లార చూసిన సాహితీయోధుడు డాక్టర్ దాశరథి రంగాచార్య. తెలంగాణ ప్రజల జీవనాన్ని, అస్తిత్వాన్ని, పోరాటాలను తన రచనల ద్వారా ప్రతిఫలింపచేశాడు. అలాంటి ప్రముఖ రచయిత వ్యక్తిత్వ స్ఫూర్తిని, రచనల గొప్పదనాన్ని ఇంటర్వ్యూ ప్రక్రియ ద్వారా విద్యార్థులకు తెలియజేయటమే పాఠ్యాంశ ముఖ్య ఉద్దేశం. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠ్యభాగం ఇంటర్వ్యూ పరిపృచ్ఛ ప్రక్రియకు చెందినది. ఇంటర్వ్యూనే ముఖాముఖి అని కూడా అంటారు. ఇది ప్రధానంగా 2 రకాలు. ఉద్యోగాల ఎంపికలో అభ్యర్థి ప్రతిభను పరీక్షించడం కోసం చేసేది మొదటిదైతే, నిర్దిష్ట రంగంలో విశేష సేవలందించిన వారి అనుభవాలను తెలుసుకోవటానికి చేసేది రెండోది. డాక్టర్ దాశరథి రంగాచార్య వేరువేరు సందర్భాల్లో వివిధ పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలోని ప్రధానాంశాలే పాఠ్యాంశం. డాక్టర్ దాశరథి రంగాచార్య మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరులో జన్మించాడు. ప్రముఖ కవి డా దాశరథి కృష్ణమాచార్య ఈయన సోదరుడు. రంగాచార్య ఉపాధ్యాయునిగా, గ్రంథాలయ నిర్వాహకునిగా, పురపాలక శాఖలో సేవలందించాడు. తండు తెలుగు సాహిత్యాన్ని తన నవలలతో సుసంపన్నం చేశాడు. వేదాలు, ఉపనిషత్తులను తెలుగులోకి అనువదించాడు. తెలంగాణ జనజీవనం, రైతాంగ పోరాటాలను తన రచనలలో ప్రతిబింబించాడు. రామాయణ, భారత, భాగవతాలను సరళ వచనంలో రాసి అందరికీ అర్థమయ్యేలా చేశాడు. తెలంగాణ జనజీవనం, రైతాంగ పోరాటాలను తన రచనల్లో ప్రతిబింబిస్తూ తెలుగు నవలలో పాత్రోచిత యాసను ప్రవేశపెట్టాడు. అది వీరి రచనలు అనేక భాషలలోకి అనువదింపబడి చలనచిత్రాలుగా మారాయి. చిల్లర్ దేవుళ్ళు నవలకు పురస్కారం లభించింది. ఆయన రచనాశైలి పాఠకులను ఆకట్టుకుంటుంది. తెలుగు సాహిత్యంలో దాశరథి రంగాచార్యులది విశిష్ట స్థానం. తెలంగాణ పోరాట నేపథ్యాన్ని తన జీవశక్తిగా మలచుకొని తెలుగువారి సాంస్కృతిక జీవనాన్ని అద్భుతంగా చిత్రించిన రచయిత రంగాచార్య. అటువంటి మహారచయిత అంతరంగాన్ని మరింత దగ్గరగా తెలుసుకోవాలనే ఆసక్తి, ఉత్సాహం పాఠకులకు ఉండడం సహజం. అందుకు దోహదపడే ప్రక్రియ ముఖాముఖి లేదా ఇంటర్వ్యూ. అందుకోసం డాక్టర్ దాశరథి రంగాచార్యతో ముఖాముఖిని అవలోకిద్దాం. డియర్ వ్యూయర్స్, ఈరోజు మన స్టూడియోకి ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ దాశరథి రంగాచార్య గారు విచ్చేశారు. వారి యొక్క జీవితం గురించి, వారి సాహిత్య సేవ, తెలంగాణ సమాజానికి వారు చేసిన సేవను వారి మాటల్లోనే తెలుసుకుందాం. స్వాగతం సార్. మీతో ఈ ముఖాముఖి చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ముందుగా మీకు వందనాలు. మీ సాహితీ రంగ ప్రవేశం ఎట్లా జరిగింది? నేను తెలంగాణలో జరిగిన ఆంధ్ర మహాసభ మహోద్యమంతో ప్రభావితున్న ఈ రచనకు పూనుకున్నాను. నిజాం రాజ్యంలోని పరిస్థితులను గురించి పత్రికలకు లేఖలు, వ్యాసాలు వ్రాశాను. ఆ రోజుల్లో వాటిని రచనలు అనుకోలేదు, ఉద్యమంలో బాగా అనుకున్నాను. తెలంగాణ ప్రజా జీవితం నేపథ్యంగా నవలలు రాయడానికి బలమైన కారణాలు ఏమిటి? కారణాలు అనేకం. ప్రభుత్వం తెలంగాణ మహాచరిత్రను వక్రీకరించింది. పూర్వం తెలంగాణ ఉండేది, నిజాం ఉండేవాడిని కూడా విద్యార్థులకు తెలియకుండా చేసింది. రైతులు, కూలీలు, కార్మికులు, స్త్రీలు, పిల్లలు జరిపిన చారిత్రాత్మక పోరాటం, ప్రజల ప్రతినిధి, ఇంకా ఎన్నెన్నో రక్తారుణ సమరాలు రానున్న తరాల వారికి తెలియకుండా పోవలసిందేనా? ఈ వ్యధ, బాధ, ఆవేదన, ఈ తపస్సులోంచి ఆవిర్భవించినవే నా నవలలు. ఇవి ప్రజా జీవితాలు, ప్రజల ఆశలు, పోరాటాలు ప్రపంచంలోనే ఎంతో ఉత్కృష్టమైనవి. తెలంగాణ సాయుధ పోరాట గాథను వట్టికోట ఆళ్వార్ స్వామి, వారి తర్వాత ఆయన మిగిల్చిన విషయాలను ఎవరూ రాయడం లేదే అన్న ఆందోళనలోంచి నేనే ఆ బృహత్ కార్యానికి ఉపక్రమించినాను. ఆ చారిత్రాత్మక జీవన చిత్రాలను ఈ తరాలకు అందించగలిగాను. మహాకవి దాశరథి గారు మీ అగ్రజులైన మీరు నవలా రచయితగా స్థిరపడడానికి కారణం? నేను తొలుత కవిత్వమే వ్రాశాను. ఉభయులు ఒకే ప్రక్రియలో ఉండడం మంచిది కాదని నేను వచన రచనకు పూనుకున్నాను. వరదన్న మా అన్నయ్యను పద్య దాశరథి అని,
నన్ను గద్య దాశరథి అనేవారిని మీకు తెలుసుననుకుంటా. మీ నవలల గురించి వివరిస్తారా? నేను ముందుగా చిల్లర దేవుళ్ళు రాయటం మొదలు పెట్టాను. చిల్లర దేవుళ్ళు నవల గురించి మీ అభిప్రాయం ఏమిటి? చిల్లర దేవుళ్ళు చాలా ప్రభావాత్మకమైన నవల. ఒక కొత్త దృక్పథాన్ని ఏర్పాటు చేసింది. అది విజయవంతం అయింది. జనపదం చాలా విశాలమైన విస్తృతమైన నవల. మొత్తం సమాజాన్ని మైక్రోస్కోపిక్ గా చూపిన నవల. ఒకవైపు పోలీసు యాక్షన్ అయిపోయి ఏకం చేసిన భూములంటిని దొరలు కాజేయడంతో మొదలవుతుంది నవల. ఎన్ని ఉద్యమాలు వచ్చినాయి, ఉద్యమాల పేర ఎంత మోసం జరిగింది, రాజకీయాలు ఎంత భ్రష్టు పడుతున్నాయి అనే విషయాలను చాలా వివరంగా చెప్పే నవల. ఒక్క తెలంగాణ కాదు, మొత్తం భారతదేశానికి చెందిన నవలది. చరిత్రలోని నిజం చెప్పడమే నా నవల ఉద్దేశం. సత్యాన్ని చెప్పడం జరిగింది చెప్పడం తప్ప వ్యాఖ్య చేయడం కాదు. మొదుగుపూలు, మాయజలతారు, జనపదం వంటి నవలలు రాసిన చిల్లర దేవుళ్ళు రంగాచార్యులుగానే గుర్తుపెట్టుకోవడానికి కారణం, కాళిదాస్ అనగానే శకుంతల, ఠాగూర్ అనగానే గీతాంజలి, ప్రేమచంద్ అనగానే గోదాన్ గుర్తుకొస్తాయి. సాహిత్యం లెక్కలు కాదు కాబట్టి కారణం చెప్పడం కష్టం. అయితే ఒక రచనతో రచయితను గుర్తించడం రచయితకు గర్వకారణం. మీ రచనల్లో ప్రియమైన పుస్తకం? మోదుగుపూలు సుమారు నా ఆత్మకథ లాంటిది. నేను జీవనయానం రాద్దామని అనుకోలేదు కాబట్టి ఒక నవల రూపంలో రాశానొచ్చాను. ఇంకోటి ఏమిటంటే, మీరు ఏ నవలలో అయినా లోపాలు చూపించగలరు, కానీ మోదుగుపూల్లో చూపించలేరు. ఒక పర్ఫెక్షన్తో సాగుతుంది. నా నవలలో ఒక మాట అన్నాను, సిద్ధాంతం కన్నా కర్తవ్యం గొప్పది, విశ్వాసం కంటే కర్తవ్యం గొప్పది అని చెప్పాను. ఈ మాట గాంధీజీ చూపించారు. డూ ఆర్ డై అన్నాడు ఆయన. అది ఆయన సిద్ధాంతం కాదు, కర్తవ్యం. సంస్కృతాంధ్ర భాషల్లో మీరు ఇంతటి పట్టు సాధించడానికి కారణం? అందుకు కృషి ఒక్కటే చాలదు, భగవద్ అనుగ్రహం కూడా ఉండడం వల్లనే ఇది సాధ్యమైందని నా విశ్వాసం. లేకుంటే ఇన్ని భాషల పరిచయం, ఆ భాషలలో అనువాదం అసాధ్యమైన పని ఏంటి. నాకు సంప్రదాయ సిద్ధమైన గురువులు కానీ శిష్యులు కానీ లేరు. మా అమ్మ చదువుల రాణి. ఆమెను ఏమని కీర్తించను, ఎట్లని శ్లాఘించను. మాండలికంలో రాసే రచనలు అనువదించడం కష్టం కదా, ఇతర భాషల్లోకి వెళ్ళడానికి ఇవి అవరోధం కాదా? నేను వ్రాసింది ప్రజల భాషలో. నాకు తెలంగాణ అంటే అభిమానం, అట్లాగని తెలంగాణేతరం అంటే దుర్భిమానం లేదు. నాయాస సొగసులు ఇతర ఆంధ్రులకు తెలియపరచాలనుకున్నాను. కొద్దు నివేదనకు సాధారణ భాషనే ఉంచాను. నేను ప్రజా జీవితాన్ని చిత్రించడానికి వ్రాశాను, నా ప్రజల కోసం వ్రాశాను. మీకు నచ్చిన రచనల గురించి సంక్షిప్తంగా తెలియజేస్తారా? నాకు వాల్మీకి, వ్యాసుడు, కాళిదాసు, గోర్కి, చెఖో, డికెన్స్, ప్రేమ్చంద్, ఉన్నవ విశ్వనాథ నుంచి అల్లం రాజే దాపా సాహిత్యం విషయంలో నాకు దేశకాలాల పరిధులు లేవు. నాది వసుధైక కుటుంబం. మిమ్మల్ని ప్రభావితం చేసిన రచయిత ఎవరు? నన్ను వ్యక్తులుగా ప్రభావితం చేసిన దానికంటే ఉద్యమాలు ఎక్కువగా ప్రభావితం చేశాయి. నేను ఉద్యమ జీవిని. ముఖ్యంగా కమ్యూనిస్టు ఉద్యమం జీవితాన్ని నేర్పింది, మనిషిని చేసింది. సమాజం ఒకటున్నది, నీ బతుకు సమాజంతో ఉన్నది అని చూపింది. కాబట్టి సమాజం కోసం ఏదన్నా చేయాలి అని నేర్పింది. తెలంగాణ ఏర్పాటు ఎలాంటి సంతోషాన్ని ఇచ్చింది? తెలంగాణలో పుట్టినవాడిగా తెలంగాణ ఏర్పాటు నాకు సంతోషాన్ని ఇచ్చే విషయమే. అయితే ప్రతిదానికి తెలంగాణ వచ్చింది కదా అనుకుంటే లాభం లేదు. వచ్చిన తెలంగాణను కాపాడుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి. ఇంకా అధ్యయన దశలోనే ఉన్నాం మనం. అధ్యయనం అయిన తరువాత కదా ఆచరణ దశ. తెలంగాణ సాహిత్యంపై మీ అభిప్రాయం ఏమిటి? నా తెలంగాణ ఇప్పటికే సాహిత్య సాంస్కృతిక జీవన వైభవానికి జీవగడ్డ. ఇవాల్టి సాహిత్యంలో తెలంగాణ తప్ప మరొకటి లేదు. ఇంకో 100 నుండి మరొక 100 సంవత్సరాల పాటు రాసిన అరగని ఘనమైన వారసత్వ సంపద ఇక్కడిది. తెలంగాణ పునరుజ్జీవనానికి ప్రత్యేకమైన ప్రణాళికలు, మేనిఫెస్టోలను రూపొందించుకోవచ్చును. మీరు చేసిన సాహిత్య కృషికి తగిన గుర్తింపు లభించిందని భావిస్తున్నారా? నేను ప్రతిఫలం ఆశించి సాహిత్య కృషి చేయలేదు. సమాజానికి నా మీద ఉన్న బాధ్యతలను నిర్వర్తించాను. గుర్తింపు విషయం అంతగా పట్టించుకోలేదు. ఈ సమాజానికి మీరిచ్చే సందేశం ఏమిటి? ఒక బాధ్యత గల మనిషిగా, మానవత్వాన్ని ప్రేమించిన వ్యక్తిగా నేను నా విధిని నిర్వర్తించాను. నా జీవితం ద్వారా సందేశం, ఆదర్శం, ఆవేశం, అక్షరం ఈ 3 ఉన్నప్పుడే వ్యక్తికైనా సమాజానికైనా కావాల్సినవి సిద్ధిస్తాయి.
ఇంతవరకు ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ దాశరథి రంగాచార్య గారు మన స్టూడియోకు వచ్చేసి వారి అమూల్యమైన సాహితీ విశేషాలను మనతో పంచుకున్నారు. ధన్యవాదాలు. సాహిత్యం మనిషి జీవితాన్ని మార్చగల శక్తి. అది మన సంస్కృతి యొక్క పునాది. డాక్టర్ దాశరథి రంగాచార్య గారికి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు సార్. ఆదర్శ అవేశ అక్షరం మీ జీవితాల్లో నిలవాలి. మీ ప్రయాణం సార్థకం అవ్వాలి. నా హృదయపూర్వక ఆశీర్వాదాలు.